గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. సో Abram said to Lot, let not have any quarreling between you and me, or between your herdsmen or mine, for we are brothers. Is it not the whole land before you? Let's part company. If you go to the left, I'll go to the right. If you go to the right, I'll go to the left. Lot looked up and saw that the whole plain of Jordan was well gardened, like a garden of the Lord, like the land of Egypt, towards Zoar. ప్రభునందు ప్రేమనులారా, ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండుట చాలా ఇంపార్టెంట్. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాముకి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు ఆత్మీయ నేత్రాలు ఉన్నాయి కనుక ఆయన ఎప్పుడు కూడా కంటికి కనిపించే దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు చెప్పిన దాన్ని బట్టి ముందుకెళ్ళాడు. అందుకే పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. ఇంగ్లీష్లో అయితే 18లోనూ ఉంటుంది. I pray also that the eyes of your heart may be enlightened in order that you may know the hope for which he has called you. Heart, ప్రేమనులారా, ఇక్కడ ఏమంటుండో, enlightened in order that you may know the hope of which you have been called. ఆత్మీయ నేత్రాలు తెరవబడడం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రేమనులారా, ఎందుకు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే, లోతుని మీరు చూడండి, ఆత్మీయ నేత్రాలు లోతుకి లేవు గనక కంటికి కనిపించే దాన్ని బట్టి ఆయన నిర్ణయాలు ఎప్పుడూ, లోతు జీవితంలో మీరు చూస్తే కంటికి కనిపించే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. చూడండి ప్రేమనులారా, అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం, నేను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు, కానీ కంటికి ఏమన్నా కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఒకరోజు పోయింది కనిపించట్లేదు, 2వ రోజు పోయింది కనిపించట్లేదు, 3వ రోజు పోయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలనే, 3 సంవత్సరాలనే, కంటికి ఏం కనిపించట్లేదు. కానీ లోతుని చూడండి, ఆయన కంట లాట్ లుక్డ్ అప్ అండ్ సా ద హోల్ ప్లేన్ ఆఫ్ ద జార్డన్ was well gardened, like a garden of the Lord, like the land of Egypt. చూడండి, ఆయనకి ఎంత మంచిగా కనిపించిందంటే, దేవుని యొక్క తోటలాగా కనిపించిందంట ఆయనకి. ఆ తోటలో ప్రేమనులారా, దూరపు కొండల నొలుపులాగా ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత లోతుకి జరిగిన ప్రమాదం ఎంత భయంకరమైనదో 14వ అధ్యాయంలో చూస్తే మీరు గమనించినట్లయితే, రాజులు సొదొమ గొమొర్రాల మీదికి దండయాత్ర చేసినప్పుడు లోతుతో పాటు అందరినీ తీసుకెళ్ళిపోయిండు. 14వ అధ్యాయం 11 నుండి చదువుతున్నా. The 4 kings squeezed all the goods of Sodom and Gomorrah and all their food. Then they went away. They also carried Abraham's nephew Lot and his possessions, since he was living in Sodom. నీ కంటికి కనిపించే దాన్ని బట్టి కనుక నువ్వు ముందుకెళ్తే నష్టం వస్తుంది. అబ్రహాము కంటికి కనిపించే దాన్ని బట్టి ముందుకు వెళ్ళలేదు కనుక, ఈరోజు ప్రేమనులారా, అబ్రహాము కంటికి కనిపించే దాన్ని బట్టి ముందుకు వెళ్ళలేదు కనుక ఆయనకేంటి నష్టం రాలేదు. అక్కడ సొదోములో ఉండడాన్ని బట్టి, ఆ స్థలంలో ఉండడాన్ని బట్టి ప్రేమనులారా, రాజులు దండయాత్ర చేసినప్పుడు, సొదొమ గొమొర్రాల మీద దండయాత్ర చేసినప్పుడు ఆయన సొదొమ గొమొర్రాలో ఉన్న లోతును కూడా తీసుకెళ్ళిండు. అప్పుడన్నా కంటికి కనిపించే దాన్ని బట్టి బుద్ధి ఉన్న వ్యక్తి అయితే ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళా అదే తప్పు చేస్తాడా అండి? కానీ మనం చేస్తామండి. నేను చేస్తాను, నువ్వు చేస్తావు, మనం అందరం చేస్తాం. సో లోతు లాంటి స్వభావం మనకు కూడా ఉంది. నిజంగా ప్రేమనులారా, నేనేదో గొప్పవాడిని కాదు, అనుభవాలతో చెప్తున్న మెసేజ్ ఇది. మరలా ప్రేమనులారా, అబ్రహాం వెళ్తాడు. అబ్రహాం వెళ్ళి వాళ్ళని 318 మందితో 14వ వచనం, when Abraham heard that his relative had been taken captive, he called out 318 trained men born in his household, went to pursue as far as Dan. During the night Abraham divided his men to attack them, and he rooted them out and pursued them. 4 రాజులు ప్రేమనులారా, 4 రాజుల సైన్యాన్ని 318 మందితో అబ్రహాము గెలుచుకున్నాడంట. సరే, దాని తర్వాత అంతేకాకుండా 16వ వచనం చూడండి. He recovered all the goods and brought back his relative Lot and his possessions together with women and other people.
ఇంత జరిగిన తర్వాత లోతు ఏమనాలండి? నేను వదిలిపోను నేను, లేదంటే నువ్వు ఎక్కడ చెప్తావో కనీసము సరే సార్ అయ్యగారు మీరు ఏం చెప్తారో అది వినండి, నేను ప్రేమనులారా మీరు ఏం చెప్తారో అది వినంటా నేను, మీరు ఎక్కడికి ఉండమంటే అక్కడ ఉంటా నేను, దయచేసి ఇంకా నేను ఈ సొదొమ గొమొర్రాలో ఉండను అని అనాలి కదా. అన్నడా? లేదు. సరే ఇదంతా అయిపోయింది. 18వ అధ్యాయం వచ్చింది. 18వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆయన కంటికి కనిపించే దాన్ని బట్టే పోతాడు. చూడండి 19వ అధ్యాయంలో చూద్దాం. The two angels arrived at Sodom in the evening, and Lot was sitting in the gateway of the city. When he saw them, he got up to meet them and bowed down with his face to the ground. My lords, he said, please turn aside to your servant's house. You can wash your feet and spend night and then go on your way early in the morning. No, they answered, we will spend night in the square. వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు ఏంటి అని గుర్తుపట్టగలిగింటే అప్పుడే బయటపడేటోడేమో. కానీ వాళ్ళు చెప్తున్నారు మేము ఎందుకు వచ్చినాము ఏంటి అన్నా కానీ కూడా వాళ్ళ దగ్గర ఈయన మరలా వాళ్ళని ఆపడానికి చూస్తున్నాడు, వాళ్ళని మొండి చేయడానికి చూస్తున్నాడు, వాళ్ళని ఆయాసపరచడానికి చూస్తున్నాడు. అందుకే ప్రేమనులారా దాని తర్వాత ఏమైందో మనం చూస్తాము. ఏమవుతుంది అంటే లోతు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ రాత్రి ప్రేమనులారా అక్కడున్న మూర్ఖులు, అక్కడున్న చెడు స్వభావం కలిగిన వ్యక్తులు ఈ దేవదూతలతో సంభోగం చేయడానికి కూడా వెనకపోరు. కానీ లోతు ప్రేమనులారా నైతిక విలువలు మెల్లిమెల్లిగా పడిపోతున్న లోతుని మీరు గమనిస్తే 10వ వచనం చూడండి. But men inside reached out and pulled Lot back into the house and shut the door. Then they struck the men who were at the door of the house, young and old, with blindness, so that they could not find the door. The two men said to Lot, do you have anything else, son-in-law, sons or daughters or anything else, and in the city who belong to you? Get them out here, because we are going to destroy this place. The outcry of the Lord against this people అని చెప్తే, సో 14వ వచనం చూడండి. Lot went out and spoke to his son-in-laws who were pledged to marry his daughters. He said, hurry, get out and please. కానీ ప్రేమనులారా అక్కడ అంతా మొత్తం స్టోరీ అంతా చూస్తే 16వ వచనంలో when he hesitated మళ్ళీ అక్కడ తెలుగులో తడువులాడిండు అని ఉంటుంది. ఇంత జరుగుతున్న తడువులాడే మనస్తత్వమే కానీ, భయపడే మనస్తత్వమే కానీ, ముందుకు వెళ్ళలేని మనస్తత్వం అన్నమాట. ఈరోజు ప్రేమనులారా సరే అట్లట్లు చేసి బయటకు వస్తాడు, భార్య సహకరించదు. ప్రేమనులారా 26వ వచనం, లార్డ్స్ వైఫ్ లుక్డ్ బ్యాక్ అండ్ బికేమ్ ఎ పిల్లర్ ఆఫ్ సాల్ట్. చూడండి. అంతేకాదు ప్రేమనులారా, అంతేకాదు అక్కడ ఇంకొక వచనం కూడా ఉంది, దాన్ని మంచిగా స్పష్టంగా లార్డ్ సెడ్ టు దెమ్, నో మై లార్డ్స్ ప్లీజ్ యువర్ సర్వెంట్ హ్యాస్ ఫేవర్ ఇన్ యువర్ ఐస్. మళ్ళీ ప్లీడ్ చేస్తున్నాడు తప్ప పారిపోయా నువ్వు ఇక్కడ నుండి అంటే పారిపోవట్లేదు. సరే పారిపోయిన తర్వాత కూడా ప్రేమనులారా అబ్రహాము దగ్గరికి వెళ్ళి, సార్ నా తప్పు అయింది, నేను ఏం చేయాలో నాకు తెలియదు అని అనాల్సింది పోయి ఆయన మళ్ళీ 30వ వచనం చూడండి. లాట్ అండ్ హిస్ 2 daughters left Zoar and settled in the mountains, for he was afraid to stay in Zoar. అప్పటికి కూడా అబ్రహాము దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. దాన్ని బట్టి ఏం జరిగిందండి? ఇంకా భయంకరమైన భ్రష్టత్వము. అందుకే కంటికి కనిపించే దాన్ని బట్టి కాకుండా ప్రార్థనను బట్టి, వాక్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాన్ని బట్టి, అందుకే స్పిరిచువల్ మెంటర్ అవసరం అండి సంఘానికి, విశ్వాసులకు ఎంతో అవసరం. అప్పటికైనా లోతు అబ్రహాం దగ్గరికి వెళ్ళింటే అబ్రహాం ప్రార్థన చేసి, సరే ఉండు బాబు నిన్ను ఎక్కడ ఉంచాలో దేవుడిని అడుగు చెప్తా అనింటే అసలు ఇంత చెడు ఇంత భ్రష్టత్వం వచ్చేది కాదు కదా. భార్య కోల్పోయిన లోతు మరలా అబ్రహాం దగ్గరికి వెళ్ళలేకపోయిందంటే అబ్రహాముని గుర్తుపట్టలేకపోయిందా లోతు? ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? వీ డోంట్ నో. కానీ ఒక్క విషయం తెలుసండి, అంటే ఇదంతా రాయించి పెట్టింది ఎందుకు అంటే మనము సహవాసంలో ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. మనకు ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండటం ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. మనము తడువులాడడం, తొందరపడ్డము అవసరం లేదు అనడానికి ఎంత ఇంపార్టెంటో చూడండి. ఈరోజు ప్రేమనులారా మన జీవితాలలో ఎన్నో రకాల సమస్యలు రావడానికి కారణం ఏంటంటే అబ్రహాము లాంటి ఆత్మీయ మెంటర్ మనకు లేడు.
ఉన్న వాళ్ళతో తడువు పెట్టుకోవడము, గొడవ పెట్టుకోవడము, వాళ్ళని ఆయాసపరచడము, వాళ్ళని బాధపరచడము, వాళ్ళని దుఃఖపరచడము, లేకపోతే వాళ్ళు చెప్పింది వినకపోవడము చేసి నష్టం తెచ్చుకుంటాము. మనం నష్టపోయి మళ్ళీ కష్టపడే పరిస్థితి. బహుశా అబ్రాహాం దగ్గరికి లోతు వెళ్ళకపోవడానికి కూడా కారణం అదేనేమో. ఏమో నాకైతే తెలియదు, కానీ నాకు అట్లా అనిపిస్తుంది. ఈరోజు ప్రేమనోళ్ళరా, మన జీవితాలలో లోతులాగా ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా తొందరపడి నష్టం తెచ్చుకోకుండా ఉండాలంటే మనకు సంఘము, అబ్రహాము లాంటి ఆత్మీయ నాయకుడు, ప్రవక్త, విశ్వాసము, సావాసము ఎంతో అవసరము. గాడ్ బ్లెస్ యూ. ప్రభా, లోతులాగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో మేము ఎక్కడెక్కడున్నామో క్షమించి, నీ మీద ఆనుకొని, నేను ఘనపరిచి, నేను మహింపరిచి, నీ కొరకు నిలబడి అనేకులకు దీవెనకరంగా ఉంటూ నేను ముందుకు వెళ్ళే కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.